ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందరికీ నమస్కారం. వారఫలాలు ప్రతి వారం కూడా మీకు అనుకూలవంతమైన శుభ ఫలితాలని జాగ్రత్త పడేటువంటి వివరణ మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తోంది మన ఆస్ట్రో సిండికేట్ ఛానల్. సూటిగా చెప్పగలిగేటువంటి ప్రయత్నం చేస్తాను నేను. ఏది కూడా సగం దాచుకొని ఇలా ఉంటే ఇలా ఉంటుంది అని చెప్పేటువంటి ప్రయత్నం నేను చేయను. జాతకం బాగాలేకపోతే బాగాలేదు, ఈ వారంలో జాగ్రత్తగా ఉండండి, జన్మ జాతకం చూసుకోండి చెప్తాను. ఇక్కడ దయచేసి ఆ విషయాన్ని గమనించి మీ యొక్క ఫలితాలను చూసుకోవాల్సిందిగా ప్రార్థన. గోచార ఫలితాలు మీకు 40 to 50% అనుకూలంగా ఉండవచ్చు, లేదా 100% కూడా మీకు అనుకూలంగా ఉండవచ్చు, 100% కూడా వ్యతిరేకంగా ఉండవచ్చు. కాబట్టి జన్మ జాతకం మీదనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. కాబట్టి గోచారం, సూచక శాస్త్రం, జ్యోతిషం, సూచక శాస్త్రం అనే విషయాన్ని గుర్తించండి. ఈ వారంలో ఉన్నటువంటి 12 రాశుల వారికి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. దాదాపుగా వీరికి వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో నష్టాలు, అనుకూలవంతమైనటువంటి విషయంలో కూడా వ్యతిరేకత కొని తెచ్చుకోవడం, అంటే స్వీయమైనటువంటి తప్పిదాలు. దానివల్ల మీరు అనేక రకాల ఆర్థిక నష్టాన్ని, ఉద్యోగ భంగాన్ని, విద్యా నష్టాన్ని పొందుకోబోతున్నారు. జాగ్రత్త. గర్భిణీ స్త్రీలు అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. కృత్రిమ సంతానం కోసం ప్రయత్నం చేయకూడదు, నష్టాన్ని పొందుకునే అవకాశం. కళాకారులకి, క్రీడాకులకి ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అవమానాలు, ఓటమి పాలయ్యే అవకాశాలు, ప్రజల చేత తిరస్కరణకు గురే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తగా ఉండండి. లేనిపోని అపోహలు, లేనిపోని అనవసరమైనటువంటి వివాదాలు మీకు నష్టాన్ని కలిగించే సూచన కనబడుతోంది. అలాగే రైతన్నులు కూడా పంట నష్టం, అంటే ధాన్యం తరగడం వల్ల కానీ, లేదా ధాన్యం మొలకలు రావడం కానివ్వండి, తేమ ఎక్కువగా ఉండడం వల్ల కానివ్వండి, కొన్ని పదార్థాలు అంటే కొన్ని రకాల పంటలు కుళ్ళిపోవడం వల్ల కానివ్వండి, మొక్కలు ఇబ్బంది పడడం కానివ్వండి, ఇలాంటి వాటి వల్ల కొంత రైతులకి నష్టం సూచిస్తోంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకపోవడం మంచిది. అలాగే రొయ్యలు, చేపలు చెల్లే వారికి ఇబ్బంది కలిగే అవకాశం. ఏమాత్రం కూడా మీకు ఇతరుల నుంచి స్నేహపూర్వక వాతావరణం లేదు, అయిన వారే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనబడుతుంది. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే చాలా మంచిది అన్న విషయాన్ని గుర్తించండి. విద్యార్థులు సమయపాలన ఉంటేనే మీకు మంచి ప్రావీణ్యత, ప్రయోజనం పొందుతుంది, లేదా నష్టాన్ని పొందుకునే అవకాశం. అలాగే మీ వాహనం దొంగిలించబడే అవకాశం, దుష్టుల సావాసం, మద్యపాన సేవనం, వాహన ప్రమాదాన్ని, కుటుంబ గౌరవాన్ని పోగొట్టుకునే అవకాశం, ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. గర్భిణీ స్త్రీలు అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. కుటుంబంలో అనేక రకాలైనటువంటి విభేదాలు, ముఖ్యంగా ఈ ఆస్తి సంబంధించిన విషయాల్లో మీకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండి మౌనంగా ఉంటే చాలా మంచిది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC మెడికల్ గృహ నిర్మాణాలకి నెగిటివ్ ఎఫెక్ట్ కనబడుతుంది. జాగ్రత్త. భగవద్గీత పాలన మీకు శుభాన్ని కలిగిస్తుంది. వ్యాపారపరంగా అన్ని రకాల వ్యాపారాల్లో మీకు నష్టమే కనబడుతుంది. ప్రతి వ్యాపారంలో కూడా ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది, ఈ వారం రోజుల్లో ఏదో ఒక రోజు తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగే అవకాశం. అలాగే రసాయన కర్మాగారాలు అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు, వ్యాపార భాగస్వామితో నష్టాలు పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, అలాగే ఈవెంట్స్ చేసే వారికి కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే భగవద్గీత పారాయణం చేయడం వల్ల అనుకూలత. 7 నుంచి 16 అధ్యాయాలు చదవడం మీకు శుభాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయడం మంచిది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృషభ రాశి వారి ఫలితాలు నవంబర్ 2వ వారంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? దాదాపుగా ఈ నవంబర్ 8వ తేదీ నుంచి 14వ తేదీ మధ్యలో ఈ రాశి వారికి చాలా సుముఖమైనటువంటి శుభయోగాలు, అద్భుతమైనటువంటి వాగ్ధాటి, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి రావడం, కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన సూపర్ స్టోర్లు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ముఖ్యంగా వ్యాపారాన్ని విస్తరించే అవకాశం, ప్రతి వ్యాపారంలో లాభాలు పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల చూడడం వల్ల కూడా ధనయోగం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, కుటుంబ పరిస్థితులు చాలా అనుకూలంగా ఉంటాయి. ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమసిపోవడం, అలాగే తీర్థయాత్ర సేవన, విదేశీయానము, విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బంధుమిత్రుల అనుకూలత,
కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, రైతులకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, అలాగే మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి వ్యాపారంలో కానీ లేదా మత్స్యకారులకి రొయ్యలు చేపల చెల్లకు అభివృద్ధి, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ మీద శుభవార్త వినే అవకాశం, కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఉద్యోగంలో అనుకూలత, ప్రమోషన్ ఇంక్రిమెంట్ పొందుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వములు కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్ కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. చాలా అదృష్టయోగం, ఆనందకరమైన సంపద, వ్యవహార లాభాలు పొందుకునే శుభతరుణం. విద్యా ఉద్యోగంలో విదేశాల్లో కూడా మంచి అభివృద్ధి పొందుకునే అవకాశాలు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. మిథున రాశి వారికి పండగ వాతావరణం, అదృష్ట యోగం, ఆనంద యోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగం, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకోవడం, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్ ఇంక్రిమెంట్ పొందుకోవడం, ఉద్యోగంలో మార్పులు, బెటర్ ప్యాకేజ్ కోసం ప్రయత్నం చేయవచ్చు, ఓ సంస్థ నుంచి మరో సంస్థలకు ఉద్యోగం మార్పు చేసుకోవచ్చును, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, విద్యాసమైన విషయాల అనుకూలత, విదేశాలకు కూడా విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం, విద్యార్థులకి మంచి లాభాలు, అనుకున్నటువంటి పర్సెంటేజ్ పొందుకుంటారు. కళాకారులకి, క్రీడాకారులకు లాభం, సినిమా రంగంలో అభివృద్ధి పొందుకోవడం, ఈవెంట్స్ చేసేవారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, కోర్టు గొడవలు సమస్యపై అవకాశం, ఆస్తి పంపకాల అనుకూలతలు, మాతాపితృల సౌఖ్యం, సోదర మైత్రి, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్యం, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవడం, చాలా మంచి అనుకూలతని, ఆనందాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. వాహన యోగం బాగా ఉంటుంది. ప్రతి పనిలో కూడా మీకు మంచి అనుకూలత, ఆనంద యోగాలు, అలాగే వ్యాపారపరంగా వృద్ధి పొందుకునే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. చాలా చక్కటి ఆర్థిక ఆనంద, సంతాన, విదేశీయాన, ఉద్యోగ లాభ, వ్యాపార అభివృద్ధి పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. ఈ వారం మొత్తం మీకు చాలా అదృష్టవంతమైన స్థితి చెప్పబడుతోంది. వీరికి ప్రతి వారం కూడా ఆనంద యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. కర్కాటక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా చాలా అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. అదృష్ట యోగం, ధనయోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, వ్యాపారపరంగా అభివృద్ధి, భాగస్వామ్య వ్యాపారతో లాభాలు, విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళగలిగే అవకాశాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత సానుకూలత. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, సినిమా రంగంలో మంచి దర్శక నిర్మాతలకి అభివృద్ధి బాగా కనపడుతోంది. తప్పకుండా చిత్ర నిర్మాణాన్ని ప్రారంభం చేయవచ్చు, విడుదల చేయవచ్చు, లాభాలు పొందుకునే అవకాశం, మంచి ఏదన్నా స్థలము కానీ పొలము కానీ కొనుగోలు చేసే అవకాశాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ ప్రాప్తి, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో మంచి లాభాలు, వస్తు వాహన, ఆత్మస్థైర్య, విద్యా ఉద్యోగ వ్యాపార లాభ, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వివాహ యోగం, శత్రునాశనం, మిత్రలాభం, శస్త్రచికిత్స అవసరం లేకుండానే సంపూర్ణ ఆరోగ్యం, ఆత్మీయుల కలయిక, తీర్థయాత్ర సేవన, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి అద్భుతమైనటువంటి ఆనందాది శుభయోగ. వారం మొత్తం మీకు చాలా మంచి సౌకర్యవంతమైన వృత్తి, ఉద్యోగ, వ్యాపార శుభయోగ, ఆనంద యోగాల పరంపర కొనసాగే అవకాశాలు ఉన్నాయి. వీరికి ప్రతి వారం కూడా ఆనంద యోగం, ఐశ్వర్య యోగం పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. సింహరాశి వారికి అదృష్ట యోగమే. ఎందుకంటే వీరికి ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం, ఈ ప్రభుత్వ కాంట్రాక్టులకు ధనయోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, అలాగే భార్యాభర్తల అన్యోన్యత, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవ్వడం, ఇటు పోటీ పరీక్షలు కానీ, అటు అకాడమిక్ పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ సంపూర్ణ విజయం సాధించగలిగే అవకాశాలు, ఏ పనైనా సులువుగా సునాయాసంగా చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. 10 మందిలో గౌరవాన్ని, 10 మందిలో పేరు ప్రతిష్టలు పొందుకోవడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడగా అభివృద్ధిని, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారే ప్రయత్నం చేయవచ్చును. తప్పకుండా మీకు మంచి బెటర్ ప్యాకేజ్ వచ్చే అవకాశం, పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం, విదేశీ ప్రయాణం ఖచ్చితంగా మీకు అనుకూలంగా ఉంటుంది. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కుటుంబ పరంగా చికాకుల నుంచి బయటపడతారు, ఆస్తి పంపకాల లాభాన్ని కలిగిస్తాయి.
అనుకున్నటువంటి పనిని సాధించేటువంటి అదృష్ట యోగం, ఆనందాది శుభయోగాల పరంపర, వస్తులాభం, వాహన యోగం, ప్రశాంతమైన సుఖజీవనం, రోగనాశనం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి అనుకూలవంతమైన శుభయోగాలు. ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం, దానివల్ల 10 మందిలో అత్యున్నత గౌరవాన్ని పొందుకునే శుభయోగాలు. ఈ వారం మొత్తం మీకు చాలా మంచి అదృష్టాది ఆనంద యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కన్యా రాశి వారికి ఆరోగ్య లాభము, ఆనంద యోగం. ముఖ్యంగా వీరికి సమస్తమైనటువంటి శుభ సుఖయోగాలు బలంగా ఉన్నాయి. చాలా చాలా మంచి అదృష్ట యోగాలు. ధనం, ప్రశాంతత, రుణ విమోచనం, రోగనాశనం, బంధువుల మధ్య మంచి పేరు ప్రతిష్టలు, ఏ పనైనా సులువుగా పూర్తి చేసుకోవడం, ఉన్నతమైన వ్యక్తిత్వము, వ్యాపారపరంగా లాభం, కొత్త వ్యాపారం ప్రారంభం చేయడం, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, విదేశాల్లో కూడా వ్యాపారాన్ని విస్తరించేటువంటి అవకాశం, స్వదేశంలో కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగాలు, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది శుభయోగాలు. అలాగే ఈ దృష్టి దోషాల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో ఏదైనా శుభకార్యము కానీ, యజ్ఞము కానీ, యాగము కానీ చేసేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. రుణపీడ పరిహారం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీ లెవెల్, జూదం వల్ల ధనప్రాప్తి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల అభివృద్ధి, విద్యార్థికి లాభం, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని, విదేశాల్లో స్వదేశంలో స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే విషయంలో లాభాలు, విదేశాల్లో స్వదేశంలో కోర్టు వివాదాలు సమస్యపోయేటువంటి అదృష్ట యోగం, సోదరుల మధ్య మైత్రి, అనుకూలవంతమైనటువంటి ఆనంద యోగం, ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశ బలంగా ఉన్నాయి. ప్రశాంతమైన సుఖ శుభజీవనాన్ని పొందుకునేటువంటి అదృష్ట యోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అనుకూలత, ఆనంద యోగం. సమస్తమైన విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా, వ్యాపారాల విషయంలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. పట్టిందల్లా బంగారంగా చెప్పవచ్చును వీరికి. ఈ వారం ప్రతి వారం కూడా అదృష్ట యోగ ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. తులారాశి వారికి వివాహ యోగము, శుభకర సంతాన యోగము, ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి విషయాల్లో మీకు శుభ ప్రతిఫలాన్ని పొందుకునే వారం. ఉద్యోగ విషయంలో కావచ్చు, వివాహ విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, సంతాన విషయంలో కావచ్చు, ఆస్తి పంపకాల విషయంలో కావచ్చు, సోదరులతో సఖ్యత కోసం వెంపర్లాడుతున్న వారికి, అయ్యో నేను అనవసరంగా అన్నతో కంటు పెట్టుకున్నాను, తమ్ముడిని దూరం చేసుకున్న వ్యక్తులు కూడా కలిసి ఉండడానికి తహతాలాడుతున్న వారికి కూడా శుభవారం. భార్యాభర్తలు కూడా అనేక కారణాల వల్ల గత 5-6 సంవత్సరాలుగా కూడా మీరు వేరుగా ఉన్నా ఈ వారంలో భార్యాభర్తలు జీవితాంతం కలిసిమెలిసి ఉండగలిగే శుభమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. ఇది మంచి పరిణామం. అద్భుతమైనటువంటి వైవాహిక జీవనానికి నాంది పలకడం. వివాహ యోగం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, విద్యార్థికి లాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, వ్యాపార పరంగా అభివృద్ధి పొందుకోవడం, కళాకారులకి, క్రీడాకారులకి, సినిమా రంగంలోనూ అభివృద్ధి, రాజకీయ రంగంలో లాభాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీ, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. చాలా మంచి వ్యక్తులతో పరిచయం, వ్యాపారం, అన్ని రకాల వ్యాపారంలో అభివృద్ధి ఖాయము, కొత్త వ్యాపారంలో వృద్ధి అనుకూలంగా ఉంటుంది. మీరు అనుకున్నటువంటి వృద్ధిని పొందుకుంటారు. ఉద్యోగంలో కానీ, వృత్తిలో కానీ అభివృద్ధి ఖాయంగా చెప్పబడుతోంది. సంతాన విషయంలో అభివృద్ధి, పెద్దల అంగీకారంతో ప్రేసి పిలువడం, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్థిరమైన వీసా పొందుకోవడం, ఇలా అనేక రకాల ఆనందాది అదృష్ట యోగాల పరంపర. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా మంచి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్ట యోగం. ఆనందాది అదృష్ట యోగాలు. సువర్ణ, వజ్ర, ఆభరణ ప్రాప్తి బలంగా ఉంటుంది. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగేటువంటి శుభతరుణం. ఈ వారం మొత్తం మీకు చాలా సౌఖ్యవంతమైన వారంగా చెప్పవచ్చు. ప్రతి వారం కూడా ఇటువంటి ఆనంద యోగాల పరంపర మాత్రమే ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృశ్చిక రాశి వారికి మహా అద్భుతం. ఏదో సినిమాలో ఇంకా అమరీష్ పూరి చెప్పినట్టుగా అద్భుతం, మహా అద్భుతం అన్నట్టుగా ఉంటుంది. అంటే తప్పుగా అనుకోకండి, అంటే చాలా మంచిగా ఉందని అర్థం. అంటే ఒక గంభీరంగా చెప్పవచ్చు దాన్ని. ఏ పనైనా సరే సులువుగా పూర్తి చేస్తారు వీళ్ళు. మాటతోనే ఆ అవతల వాళ్ళని మెస్మరైజ్ చేస్తారు, లేదా కఠినమైన సవాళ్ళను కూడా ఎదుర్కొనగలిగే శక్తి వీటికి ఎక్కువ ఉంటుంది. మంచి ధైర్యవంతులు, స్థైర్యవంతులు, వ్యాపార లక్షణం బాగా ఉంది, సినిమా రంగంలో అభివృద్ధి ఉంది,
కళాకారుల క్రీడగా అభివృద్ధి ఉంటుంది. రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మధ్యంటకి లాభాలు బలంగా ఉన్నాయి. స్థిరాస్తుల్ని కొనుగోలు చేస్తారు. అప్పుల బాధల నుంచి విముక్తులయ్యే అవకాశం, సమస్త రోగ నాశనాన్ని పొందుకుంటారు. ప్రయాణం బాగా కలిసి వస్తుంది. ఏదైనా సరే మీకు మంచి ప్రయాణ లాభం, రుణపీడ పరిహారం, రోగనాశనం, శత్రునాశనం, మాతాపితృల సౌఖ్యము, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఈవెంట్స్ చేసేవారికి కలిసి వచ్చే అవకాశాలు, వ్యాపారస్తులకి అన్ని రకాల వ్యాపారాల్లో మంచి లాభాలు, అనుకున్న చోటి ఉద్యోగంలో బదిలీలు, కొత్త ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్, ఇంక్రిమెంటు, బదిలీలు, బెంచ్ ఉద్యోగం ప్రాజెక్ట్లో వెళ్ళడం, ప్రాజెక్ట్లో ఉద్యోగం ఆన్ సైట్కి వెళ్ళే అవకాశం, విదేశాల్లో కూడా స్థిరమైన వీసా సౌలభ్యం, ఇలా అనేక రకాల వృత్తి, ఉద్యోగ, వ్యాపారదు లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీలు, జూదం వల్ల కూడా మంచి అదృష్ట యోగాన్ని పొందుకోబోతున్నారు. ఏవైనా సరే తప్పకుండా మీకు అవుతుంది, అయి తీరుతుంది, ఇందులో సందేహం లేదు. వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఇలా అనేక రకాల ఆనంద యోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మధ్యలకి, ఈవెంట్స్ చేసే వారికి మంచి లాభాలు ఉన్నాయి. ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత బాగా ఉండడం, ఆనందకరమైన శుభయోగాలు. ఈ వారం మొత్తం కూడా మీకు మంచి ఆనంద యోగంగా చెప్పబడుతుంది. ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధనుసు రాశి వారికి సువర్ణ ఆభరణ ప్రాప్తి, వివాహ యోగము, సంతాన యోగము, శుభవార్తా శ్రవణము, బంధుమిత్రుల సమాగమము, ఉద్యోగంలో ఉన్నత స్థాన ప్రాప్తి, ప్రమోషన్, ఇంక్రిమెంటు లేదా ఒక చోటు నుంచి ఒక చోటికి బదిలీలు, డిప్యుటేషన్ మీద వేరే కేంద్ర ప్రభుత్వంలోకి మీరు మంచి ఉన్నత స్థాయి పదవిలోకి వెళ్ళగలిగే అవకాశం కూడా ఉంది. ప్రధానమంత్రి కార్యాలయంలో కూడా పనిచేసగలిగేటువంటి అవకాశం ఉంది, లేదా ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసేటువంటి అవకాశం ఉండవచ్చు. అటువంటి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, డిప్యుటేషన్ మీద పేరు ప్రఖ్యాతి ఉంటే శ్రమ కూడా ఉంటుంది, కానీ దాన్ని తట్టుకోగలిగే కెపాసిటీ కూడా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో వెసులుబాటు కూడా చాలా బలంగా కనబడుతోంది. ఆనందాది అదృష్ట యోగాలు, ధనము, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధుమిత్రులతో అనుకూలత, అలాగే ప్రశాంతమైన సుఖజీవనం, స్వదేశంలో విదేశాల్లో పేరు ప్రతిష్టలు, వ్యాపారపరంగా అభివృద్ధి, విదేశాల్లో కూడా నూతన వ్యాపారాన్ని చేయవచ్చు. చదువు విషయంలో అనుకూలవంతమైన విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, బ్యాక్లాగ్స్ కానీ సంపూర్ణ విజయాన్ని పొందుకునే అవకాశం, అవసరార్థం ధన ప్రాప్తి, వ్యాపారపరంగా అభివృద్ధి, అన్ని రకాల వ్యాపారాల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క వ్యాపారంలో వృద్ధి పొందుకోవడం ఖాయం. తప్పకుండా మీకు మంచి ఆర్థిక విషయాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధనయోగము, ఐశ్వర్యం ఉంటుంది. రోగనాశనం, రుణమోచనం, ఉద్యోగంలో కూడా మంచి లాభం, విదేశాల్లో కూడా స్థిరమైన నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మధ్య కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. అనుకున్నది సాధిస్తారు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం. ఏ పనైనా సరే, వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, ప్రశాంతమైన సుఖ జీవనానికి ఈ వారం మీకు చాలా మంచి శుభయోగంగా చెప్పవచ్చు. వీరికి ఈ వారం ప్రతి వారం కూడా ఆనందాది శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మకర రాశి వారికి విదేశాల్లో ఉత్తమ స్థాయి ప్రయోజనాలు, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభిస్తాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆకస్మిక ధన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగ ప్రాప్తి ఉంటుంది. ఆరోగ్య లాభం, ఆనంద యోగం, రుణ విమోచనం, శుభవార్త శ్రవణం, సంతాన యోగం, వివాహ సంతోష శుభయోగాలు, అలాగే పెద్దల అంగీకారంతో ప్రేయసిపి ఒకటవ్వడం, విదేశాల్లో కూడా మంచి స్థిర నివాసాన్ని పొందుకోవడం, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, స్వదేశంలో కూడా స్థిరాస్తుల్ని పొందుకునే అవకాశాలు, కోర్టు వివాదాలు సమసిపోతాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి శుభయోగాలు, ఆకస్మిక ధనలాభాన్ని పొందుకునే అవకాశాలు, వ్యాపారపరంగా అభివృద్ధి పొందుకోవడం, రాజకీయ రంగంలో మంచి లాభాలు, సినిమా రంగంలో కూడా అభివృద్ధి, కళాకారుల క్రీడా లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రయోగం, రైతన్నలకి పంట లాభాలు, పూలు, పళ్ళు, కూరగాయలు, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అనుకూలవంతమైన స్థితి, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభాలు, ఆకస్మిక ధనయోగం, మంచి గౌరవాన్ని, ఆర్థిక లాభాన్ని పొందుకోవడం, అలాగే ఆధ్యాత్మిక ప్రయాణాలు ఉంటాయి. అలాగే వ్యాపార రంగమైనటువంటి వ్యాపారం కూడా మీకు అనుకూలంగా ఉండబోతోంది. ఈ వారం మొత్తం కూడా మీకు సుఖ సంతోషాదులతో ఉండే అవకాశం, ప్రతి వారం కూడా ఇటువంటి సుఖ సంతోషాదులు ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.
కుంభరాశి వారికి వివాదము లేనటువంటి ప్రయాణం, వివాదము లేనటువంటి జీవన ప్రమాణం, సమస్తమైనటువంటి వ్యక్తులతో ఆనంద యోగం, రాజకీయ రంగంలో అభివృద్ధి ఖాయం, మంత్రి పదవి కూడా పొందుకునే అవకాశం, విజయ పరంపర కొనసాగుతుంది, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, ఉన్నత వ్యక్తులతో ప్రయోజనం, ఆనందకరమైన సంపద, కళాకారులకి క్రీడాకారులకి మంచి లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అత్యంత సానుకూలమైన శుభయోగం, ప్రశాంతత, అలాగే ప్రయోజనం పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపార అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, అనుకున్నటువంటి పనులు సమయానికి పూర్తి చేస్తారు. విద్యార్థులకు ఉత్తమ విద్యాభివృద్ధి, ప్రతి పరీక్షలో విజయం ఖాయం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, అనేక రకాల ఆనందాది అదృష్ట యోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. ఈ వారం మొత్తం మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ వారం ప్రతి వారం కూడా సుఖ ఆనంద యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మీన రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అనుకున్నటువంటి ప్రయోజనవంతమైన ఆర్థిక లాభం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, శత్రునాశనం, మిత్రలాభం, శుభవార్తాశ్రవణం, సంతానపరంగా, కోర్టు వ్యవహారాల్లోనూ, అలాగే ఉద్యోగ విషయంలో తప్పక శుభవార్త వింటారు. ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం డోరు, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభవంతమైన శుభయోగం, ఆర్థిక అనుకూలత, ఆధ్యాత్మిక చింతన, తీర్థయాత్ర సేవన, విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, పోటీ పరీక్షల్లో అకాడమిక్ పరీక్షల్లో విజయం ఖాయంగా చెప్పబడుతోంది, సోదరులతో మైత్రి, ఆస్తి పంపక లాభాలు పొందుకోవడం, పెద్దల అంగీకారంతో ప్రేయసీ ప్రియులు ఒకటేటువంటి అవకాశం, వివాదాలని కూడా తుడిచిపెట్టుకుపోతాయి, సమస్యల నుండి ప్రశాంతత, ఆనంద యోగాన్ని పొందుకుంటారు. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకునే అవకాశం, ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగం బెంచ్ నుంచి ప్రాజెక్టులకు మారే అవకాశాలు ఉన్నాయి. ఆన్ సైట్ ఆపర్చునిటీ కూడా పొందుకోబోతున్నారు. వాహన యోగం బాగా ఉంటుంది. డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు, సమస్త వ్యాపార వృద్ధి పొందుకోవడం ఖాయం. భగవత్ చింతన మీకు చాలా బాగుంటుంది, అద్భుతమైన ఆనందాన్ని కలిగిస్తుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల కూడా ధనయోగం ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన ఆనందాది అదృష్ట యోగాలు, ధన ఆర్థిక ఆనందాది అదృష్టం చెప్పవచ్చు. ఈ వారం మొత్తం మీకు చాలా మంచి సౌఖ్యవంతమైన శుభయోగం, అష్టైశ్వర్య ప్రాప్తి పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు శుభకరంగా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.